మేడ్చల్ జిల్లా కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు 122వ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దమ్మాయిగూడ 4వ వార్డు కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్ గారిని శాల్వా కప్పి సన్మానించడం జరిగింది। ఈ సందర్భంగా మంగళపూరి వెంకటేష్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేయడం జరిగింది। ఆయన స్మరించుకుంటూ మంగళపూరి వెంకటేష్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఇచ్చిన హక్కులను అందరం కాపాడుకోవాలి, అంబేద్కర్ యొక్క అడుగుజాడలో నడవాలని ప్రజలందరికీ కూడా పిలుపునియడం జరిగింది। ఈ విధంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి మనం పూలమాల వేస్తున్నాము। ప్రతి రోజు కూడా మన ఇంట్లో జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్। మరి ఈ రోజు మన మండల హెడ్ క్వార్టర్ అయిన కిసర్లో ఉన్న మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి కిసర మండల అంబేద్కర్ కమిటీ పెద్దలు అన్న సుదర్శన్ అన్న మరి కమిటీ సభ్యులందరూ కూడా 122వ జ్ఞానమాల ప్రోగ్రాంకి మీరు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ యొక్క ప్రోగ్రాంని జయప్రదం చేయాలని కోరడంతో ఈరోజు చాలా ముఖ్యమైన దినం కూడా దీన్ని పురస్కరించుకొని ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అంబేద్కర్ గారి గొప్పతనం ఆయన్ని స్మరించి ముందుకు పోవడం వల్లనే ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో మేమందరము ఆయన యొక్క రాజ్యాంగాన్ని అనుసరించి మేము ఎన్నో పదవులు పొంది ఉన్నాము। ఆయన యొక్క రాజ్యాంగ పరంగానే ఈరోజు నేను కౌన్సిలర్గా గెలుచున్నాను। మరి ఇలాంటి రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ దాత అయిన అంబేద్కర్కి ఈరోజు జ్ఞానమాల ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం ఇక్కడ పెద్దలు నన్ను పిలిచినందుకు మరొక్కసారి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మరి ఈరోజు ఎలా ఉంది అంటే అంబేద్కర్ గారికి జ్ఞానమాల అనే ఒక కార్యక్రమాన్ని రోజు ఇంట్లో మనం ఏ విధంగా అయితే ప్రతిరోజు దేవునికి ఏ విధంగా స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకొని దండం పెట్టుకుంటామో రానున్న రోజులలో రోజు వారము జ్ఞానమాల అనే ప్రోగ్రాంకి బదులు రోజు అంబేద్కర్కి జ్ఞానమాలగా వేసే రోజు కూడా అతి త్వరలో వస్తుందని నేను నమ్ముతున్నాను। ఎందుకంటే గత 5 సంవత్సరాలకి వెళ్ళి చూస్తున్నాం ఎంత మార్పు వచ్చిందో మనం అందరం చూస్తున్నాం। అటు మన ప్రధానమంత్రి గారైన మోడీ గారు అక్కడ లోకసభ దగ్గర మన అంబేద్కర్ది స్టాచ్యూని నిర్మించడం జరిగింది। అలాగనే మన మాజీ రాష్ట్ర మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మన అసెంబ్లీలో మన అంబేద్కర్ గారి స్టాచ్యూని నిర్మించడం జరిగింది। అలాగే జగన్ గారు కూడా విజయవాడలో పెద్ద 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించడం జరిగింది। అంటే ఎలా మార్పు వచ్చిందనేది మనం ఊహించుకోవచ్చు। గత 5 సంవత్సరాల క్రితం కూడా ఎవరైనా చెప్పుకోవాలంటే కూడా ఏదో దళితులే చెప్తారు, వేరే వాళ్ళు చెప్పరు అనే కాడుకుంటే ఈరోజు అలా లేదు, అందరూ గ్రహించారు। ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈ యొక్క సంస్థ ఈ యొక్క రాజ్యం ఈ యొక్క ప్రజా పరిపాలన సాగుతున్నదని ప్రజలందరూ కూడా అన్ని కులాల వారు నమ్ముతున్నారు కనుకనే ఆయనకి ఈరోజు నిర్విరామంగా ప్రతి ఏరియాలో ఈ యొక్క జ్ఞానమాల ప్రోగ్రాము ఆదివారం వచ్చిందంటే ఒక పండుగ। ఆదివారం అంటే ఒకరోజు ఒకప్పట్లో ఏదో సెలవు ఉంటుండే, ఏదో మటన్ తెచ్చుకొని తిని ఆరాంగా ఉంటామనే రోజులుండే, కానీ ఆదివారం అంటే ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకునే రోజుగా జ్ఞానమాల చేసే ప్రోగ్రాంని అందరూ పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు। రానున్న రోజులలో ఇది ఇంకా గొప్పగా నిర్వహించి ప్రతి ఇంటికి కూడా విస్తరించే విధంగా మేమందరం కూడా సేవకులు లెక్క పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క అంబేద్కర్ గారి అన్ని కులాలకి సమాన హక్కులు కల్పిస్తూ అందరూ కూడా ఒకటే అనే భావన కల్పించి ఈ యొక్క ప్రజా పరిపాలన ముందుకు సాగేటట్టు రాసిన రాజ్యాంగ సృష్టికర్త మన అంబేద్కర్కి మరొకసారి శిరస వహించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్।
Hello everyone, Namaste. This is Sushmita Banerjee. Please like, comment, and share, and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.